ఈ పిల్లాడు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి తన తల్లి తన తండ్రికి ఇవ్వాల్సిన చికెన్ సూప్ లో విషం కలుపుతుంది. అది చూసిన పిల్లాడు షాక్ అయ్యి తల్లి తన తండ్రిని చంపాలని చూస్తుందని తెలుసుకుంటాడు. అప్పుడు వెంటనే ఆ పిల్లాడు అమ్మ నాకు కూడా సూప్ ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు తండ్రి ఇదిగో తిను అని విషం కలిపిన సూప్ ఇస్తాడు. నేను లోపలికి వెళ్లి తాగుతాను అని సూప్ తీసుకుని కిచెన్ లోకి వెళ్లి సింక్ లో పారపోసేస్తాడు. ఎందుకంటే ఇది అతనికి కొత్త విషయం కాదు. తనకి గత జన్మలో కూడా ఇదే జరిగింది. ఆ అమ్మ నిజానికి అతను అసలు తల్లి కాదు. ఆమె ఒక క్రూరురాలు. అతని నిజమైన తల్లి తన ప్రాణాలని అర్పించి అతన్ని కాపాడి. కానీ ఈ దుర్మార్గురాలు ఇప్పుడు ఈ పిల్లాడి తండ్రిని కూడా చంపి ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూస్తుంది. గత జన్మలో ఆమె కుట్ర వల్ల అతను తీవ్రంగా గాయపడి మరణానికి దగ్గర పడ్డాడు. ఎవరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 18వ అంతస్తు నుండి దూకుతాడు. కానీ అక్కడే ఒక అద్భుతం జరుగుతుంది. స్పేస్ ఒక్కసారిగా మారిపోయింది. అతను మళ్ళీ 5 సంవత్సరాల బాలుడిగా మారిపోయాడు. అతను అద్దం ముందు నిలబడి చూసుకున్నాడు. ఇది నిజంగానే పునర్జన్మ. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ జన్మలో నా మీద చేసిన ప్రతి అన్యాయానికి 100 రెట్లు ప్రతీకారం తీర్చుకుంటాను అనుకుంటాడు. అతను వెంటనే ప్రతీకారం తీర్చుకోలేదు. ముందుగా ఒక ప్లాన్ వేస్తాడు. సీక్రెట్ గా $5 మిలియన్ తీసుకుని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడతాడు. తనకున్న భవిష్యత్ జ్ఞానం వల్ల కొద్దిసేపట్లోనే అతను 10 మిలియన్ సంపాదిస్తాడు. అక్కడితో ఆగలేదు. అమెరికాకు వెళ్లి కంపెనీ స్థాపించాడు. ఒకే సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారిపోయాడు. అతని సంపద ప్రతి సెకనుకి పెరిగిపోయింది. ఒక సంవత్సరం తర్వాత అతను తన దేశానికి తిరిగి వస్తాడు. అతని రాకతో దేశంలోని పెద్ద పెద్ద కుటుంబాలు అతన్ని స్వాగతించడానికి వస్తాయి. కానీ వాళ్ళు అతన్ని చూసి షాక్ అయ్యారు. ప్రపంచంలోనే రిచెస్ట్ వ్యక్తి ఒక చిన్న బాలుడు అని వాళ్ళు అతన్ని గాడ్ ఫాదర్ గా అంగీకరించారు. మరిన్ని వీడియోలు తర్వాత ఏమైందో చూడాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.